హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఒక పట్టాన అర్థం కాదు. కానీ ఆయన ఏం చేసినా ప్రజల కోసమే అని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. రేవంత్ సైతం ప్రజాపాలన అంటూనే ఏది ఎప్పుడు ప్రజలకు ఇవ్వాలో అప్పుడే ఇస్తుంటారు. ఇందులో కొన్ని షాకింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఇదే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఒక సంవత్సరం లోపే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మొదటగా భావించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను ఏర్పాటు చేసి దాదాపు 4 నెలలు గడుస్తున్నా వివిధ కారణాలతో ఇంకా కార్యాచరణను ప్రారంభించలేదు. అదే సమయంలో కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 30న కులగణన కార్యక్రమం ముగియనుంది. అయితే డిసెంబర్ 3వ వారంలో లేదా వచ్చే ఏడాది జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ప్రారంభించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని కొంతమంది అంటున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రైతు భరోసా కింద ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు భరోసాను ఇంకా ప్రారంభించలేదు. అయితే డిసెంబర్ 9కి ముందే ఆ పథకాన్ని ప్రారంభిస్తుందన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. అయితే డిసెంబర్ 9 తర్వాతే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.